మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. షర్మిల జగన్ మీద పగపట్టిందా? అవును, పగపట్టిందో, ప్రతీకారం తీర్చుకుంటుందో, లేకపోతే తనకు జరిగిన అవమానానికి న్యాయం చేసుకుంటుందో మనకు తెలియదు. కానీ డెఫినెట్గా మరి ఎవరైనా ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని చూడడానికి వచ్చేసి ఒక గంటన్నర ఉండి వాళ్ళ ఇంట్లో భోంచేసి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆయన బాగుపడిపోయాడు, చేరుకున్నాడు. ఆ కేసీఆర్ యాక్సిడెంట్ అవగానే రాలేదు, అవి పూర్తి తేరుకుని వచ్చాడు. ఆయన రాజకీయాలు అన్ని మంచి చెడ్డ అంతా మాట్లాడుకున్నాడు. అంటే ఏమిటి, శ్రేయోభిలాషగా మాట్లాడుకున్నాడు కదా. మరి అలాంటిది చెల్లెళ్ళు తాడేపల్లి వచ్చి పెళ్ళికి చెప్పడానికి వస్తే ఆవిడకి ఇచ్చే టైం 15 నిమిషాల. ఇది ఎక్కడ న్యాయం అండి? 15 నిమిషాల్లో ఏమవుతుంది? అసలు చెల్లెళ్ళు వస్తుందంటే ఒక పూటంతా ఆ చెల్లితో గడపచ్చు, తల్లితోని గడపచ్చు కదా. అదేది లేకుండా 15 నిమిషాలు మాత్రమే నీ టైం ఇస్తున్నానని చెప్పేసి ఆ 15 నిమిషాల్లో పెళ్లి కార్డు ఇవ్వడం, ఆయన అందరూ వ్యక్తుల్లాగేమో ఈవిడ షర్మిల వెళ్ళాను, పెళ్లి కార్డు ఇచ్చాను, సానుకూలంగా స్పందించారని చెప్పడం ఎంత సిగ్గుచేటుగా ఉంది. అది అలాగ అనుకుంటే అది షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద పగపట్టిందా? పగంది ఉంటుంది. వాళ్ళకి అన్నా చెల్లెళ్ళు వాళ్ళిద్దరిని ఎవరు విడగొట్టలేరు. కానీ పార్టీ సిద్ధాంతపరంగా ఇద్దరు విభేదిస్తారు. వాళ్ళు శత్రువులే, శత్రువుకి శత్రువులు మిత్రులే అన్నట్టు ఏం చేసింది. మళ్ళీ తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టింది మాట. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి శత్రువుల దగ్గరికే వెళ్ళడం మొదలుపెట్టింది. వాళ్ళకి నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ, మొన్న రేవంత్ రెడ్డి, వీళ్ళందరినీ కలుస్తుంది, తప్పే ఉంది. అలాగే రేవంత్ రెడ్డి కూడా నిన్న ఒక డిబేట్లో పాల్గొంటూ చెప్పాడన్నమాట, ఈరోజు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకటి, నేను షర్మిల ఒకటి అని చెప్పాడు. మరి నిన్న కాక మొన్న షర్మిలతో విభేదించామంటే అప్పుడు వేరండి. మా అధిష్టానం చెప్పింది ఈరోజు షర్మిల వేరు కాదు, నేను వేరు కాదు, షర్మిలకి ఏదైనా ఆపద వస్తే మేము ఆదుకుంటాం, షర్మిలకి అండగా ఉంటామని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇలా ఉంటాయి వ్యవహారాలు. అందువలన దీనికి జగన్మోహన్ రెడ్డికి శత్రు అయిపోవాల్సిన అవసరం లేదు. షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టిందా అని వీళ్ళు గొనుక్కోవాల్సిన అవసరం, ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేయవలసిన అవసరం లేదు. ఈరోజు నిన్న ఒక వీడియో చూశానండి. ఆ వీడియో ఎవరిదంటే అమెరికా నుంచి ఎవడో చేశాడు వాడు. అదేంటంటే, శ్రీవత్సవ అనేవాడిని వదిలేసి నువ్వు అనిల్ కుమార్తో ఉన్నావు, మర్చిపోయేవా అన్నాడన్నమాట. అంటే వీళ్ళు రాజకీయాల్లో ఎంతకి దిగజారిపోతారంటే, ఆ శ్రీవత్సవ ఎవరు, అనిల్ కుమార్ ఎవరు, అయినా వాళ్ళ పర్సనల్ విషయాలు వీళ్ళకి ఎందుకండి? అలాంటి మాటలు విన్నప్పుడు ఆ గుండె ఏమైపోతుంది? గుండె ఆవిడ ఎంత గాయపడుతుంది ఆవిడ. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు అనమని చెప్పుంటారు తెలియదు ఆవిడకి. మరి ఆ అన్నయ్యని ఎలా చూస్తుంది? అన్నయ్య ఇలా చూస్తుందా? బద్ద శత్రువైనా ఇలాంటి మాటలు మాట్లాడిస్తాడా? తను పూరుకోడు. ఒక పక్క నుంచి ఏమో ఎప్పుడైతే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అవుతుందనే వార్తలు వస్తున్నాయో ఇంకా మొదలుపెట్టింది రోజా, ఇంకా మొదలుపెట్టాడు కొడాలి నాని. వీళ్ళందరూ నోటుకొచ్చినట్టు వాడి ఈ అవతల ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి కూడా వెనకడుగైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ తన పార్టీలోని తన వర్గాన్ని ఉంచినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కోపం రాక ఏమవుతుందండి? పగ పెంచుకోదు, అంతకంత చేయాలి కదా. అందువలన తను కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా పెట్టుకొని రాజకీయాల్లో రాదు. తనకు ఒక ఆలోచన ఉంటుంది, తనకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం సాధించే దిశగా వస్తుందన్నమాట. పగలు ప్రతీకారాలు నీకున్నాయి. పగలను బట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అధికారంలో రాగానే మొట్టమొదటిసారిగా ప్రజావేదిక కూల్చేశాడు. తర్వాత తన పార్టీ కుప్పకూలిపోతుందని తెలిసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాడు. దాన్ని పగ అంటారు, దాన్ని ప్రతీకారం అంటారు. అంతేగాని షర్మిల ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారాలు ప్రదర్శించదు. నీ అంత అడ్డగోలుగా పోదని నేను అనుకుంటున్నాను.
నీకంటే బెటర్ రాజకీయ నాయకురాలు షర్మిల, నీకంటే బెటర్ ఎక్స్ప్రెషన్ ఉన్నది ఎవరైనా ఉంటే షర్మిల. కనుక ఆవిడ దగ్గర నుంచి నువ్వేం ప్రమాదం ఆశించొద్దు. ఒకడికి ఒక ఆపద మనం కల్పించామంటే అదే ఆపద మనకి రివర్స్ అయ్యి బిడిసి కొడుతుంది అన్నమాట. రాజకీయాల్లో ఏదో ప్రతీకారం తీసుకున్నావు అనుకుంటే ప్రజల్లో నువ్వు దూరం అయిపోతావు. ఈ పగలు ప్రతీకారాలు రాజకీయాల్లో పనిచేయవు. రాజకీయాల్లో పనిచేసింది ప్రజాపాలన, ప్రజల్ని సురక్షితంగా ఉంచడం, వాళ్ళ సంక్షేమాన్ని కోరుకోవడం. అది చేయకే నువ్వు ఇలాగా భ్రష్టత్వం పట్టేశావు. ఆ చేయడానికి సిద్ధపడింది కాబట్టి షర్మిల ముందడుగు వేసింది. కేవలం కోరి పార్టీ పగ్గాలు, పార్టీకి అధ్యక్షురాల పదవిని ఇస్తున్నారు ఈరోజు అధిష్టానం. కనుక నీకు ఆవిడకి తేడా ఇదే. నీకున్నది పగ ప్రతీకారం. మన షర్మిల గారికి ఉన్నది మాత్రం పగ లేదు, ప్రతీకారం లేదు. ఆ విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరూ, శ్రేయోభిలాషులు, ఈ ఆరేటర్స్ ఉన్నారు చూసారా, మామూలుగా ఏదో స్క్రిప్ట్ రాసి వచ్చి మాట్లాడేస్తారు. వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇదే. షర్మిల పగపట్టదు. తను తెలుసు, తన ఉని తను తెలుసు, తను ఏమి చేస్తే పైకి వెళ్తుందో తెలుసు, లక్ష్యాన్ని సాధిస్తుంది.